సో గైస్ మీరు చూస్తున్న నిజమే దాదాపు 45 లక్షల ప్యాకేజ్ సేల్స్ ఫోర్స్ లో వచ్చింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మంది సేల్స్ ఫోర్స్ లో ఈ మధ్య అడుగుతా ఉన్నారు, సేల్స్ ఫోర్స్ లో ప్యాకేజ్లు వస్తాయా, సో ఎలా ఉంటుంది ఏంటి. ఇది కూడా ఏంటి, థర్డ్ పార్టీకి సంబంధించింది. స్విస్ టెక్నాలజీస్ లో ఆల్రెడీ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది, స్కిల్ అనేది అప్గ్రేడ్ చేసుకొని అతను 45 lakhs ప్యాకేజ్ అనేది క్రాక్ చేశాడు. సో దానికి సంబంధించిన స్విస్ టెక్నాలజీస్ అనేది సపోర్ట్ చేసింది ఈ విషయంలో. సో దానికి సంబంధించి ఈ రోజు మనం ఈ వీడియోలో రెండు ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకుందాము. సో ఒక మే మంత్ లోనే స్విస్ టెక్నాలజీస్ లో చాలా ఆఫర్స్ వచ్చాయి. వాటిలో కొన్ని ఆఫర్ లెటర్స్ నేను తీసుకొని దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించిన మల్టిపుల్ టెక్నాలజీ, సేల్స్ ఫోర్స్ మీద, సైబర్ సెక్యూరిటీ మీద, జావా ఫుల్ స్టాక్ మీద కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి. అయితే దీనికి సంబంధించి నేను ఈ వీడియోలో ఈ ఆఫర్ లెటర్స్ అనేది తీసుకోవడానికి మెయిన్ అంటే ఈ స్విస్ టెక్నాలజీస్ నుంచి, ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఆఫర్ లెటర్స్ నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్యాకేజెస్ ఎలా ఉన్నాయనేది పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే డాక్యుమెంట్స్, ఫ్రెషర్స్కి ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, ఆ మెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ షాట్స్ అన్ని తీసుకున్నాను. సో ఫ్రెషర్స్కి ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతున్నారు అనేది మీకు అందరికి చెప్పడానికి ఇదంతా కూడా ఈ స్విస్ టెక్నాలజీస్లో మే మంత్కి సంబంధించిన వాళ్ళ స్టూడెంట్స్కి సంబంధించిన ఆఫర్ లెటర్స్, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా నేను తెప్పించుకోవడం జరిగింది. సో దాంట్లో సర్ప్రైజింగ్లీ ఒకటి నేను సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ సేల్స్ ఫోర్స్ సంబంధించి దాదాపు 45 లక్షల ప్యాకేజ్ అయితే రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొక స్టూడెంట్ కి జూనియర్ డెవలపర్ గా 3 lakhs ప్యాకేజ్ వచ్చింది. సో దీనికి సంబంధించి ఈ 9th జాయినింగ్ లెటర్ తనది. సో అయితే ఈ ఫ్రెషర్ గా జాయిన్ అవుతుంది. ఫ్రెషర్ గా జాయిన్ అవుతున్నప్పుడు ఫ్రెషర్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒక కంపెనీ మనం చూస్తే యాక్సెప్టెన్సీ కాపీ ఆఫ్ ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్ ఫ్రమ్ ఆల్ ప్రీవియస్ కంపెనీస్ ఇఫ్ దేర్, అండ్ ఆల్ ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్, 10th 12th డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫర్ వెరిఫికేషన్, 2 passport size photos, 1 stamp size photo, and copy of passport and copy of visa stamping, copy of PAN card, copy of latest resume, last 2 month pay slips from previous company if there, and 2 self-attested photo ID documents for KYC, UAN, PF number if there ఒకవేళ ఉంటే. ఇది ఒకటి. తర్వాత ఇది ఫ్రెషర్స్కి అడుగుతున్నారు. ఇంకో కంపెనీలో ఏం అడుగుతున్నారో ఒకసారి చూద్దాం మనము. ఒక ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఒక క్యాండిడేట్ని, అంటే ఈ 45 lakhs సంబంధించిన క్యాండిడేట్ని అడిగిన ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ సో డిస్ప్లేలో కూడా మీరు వేస్తారు, మీరు చూడొచ్చు. సో దీనికి సంబంధించి ఆఫర్ లెటర్ ఆఫ్ కరెంట్ కంపెనీ, లాస్ట్ అప్రైజల్ లెటర్, సో దాంతోపాటు లాస్ట్ 3 months పే స్లిప్స్, లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్, సిస్టమ్ జనరేటెడ్ ఫార్మ్ 16 షుడ్ హ్యావ్ డిజిటల్ సిగ్నేచర్, ఫార్మ్ 26 AS అసెస్మెంట్ ఇయర్ 22-23, 23-24, 24-25, అండ్ తర్వాత వచ్చేసి ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ స్కాన్ కాపీ, రీసెంట్ పాస్పోర్ట్ కాపీ, పాన్ కాపీ, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. సో అంటే మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఈ మధ్యకాలంలో మనం అనుకున్నట్టు విపరీతంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే అంత లేదేమో అనిపిస్తుంది దీన్ని బట్టి. సరే ఇంకోటి చూద్దాము. ఇంకో కంపెనీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ డాక్యుమెంట్స్ ఎలా అడుగుతున్నాం మనం ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా స్విస్ టెక్నాలజీస్ వాళ్ళు లాస్ట్ మే మంత్లో వాళ్ళకి స్టూడెంట్స్కి వచ్చిన ఆఫర్ లెటర్స్ అండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మల్టిపుల్ టెక్నాలజీస్ మీద వాళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో లైక్ సేల్స్ ఫోర్స్, టెస్టింగ్, డెవాప్స్, తర్వాత మల్టిపుల్ టెక్నాలజీస్ ఉన్నాయి లైక్ సైబర్ సెక్యూరిటీ, అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అయితే కరెంట్ కంపెనీ ఆఫర్ లెటరు, లేటెస్ట్ ఇంక్రిమెంట్ ఆఫ్ CTC రివిజన్ లెటరు, తర్వాత లాస్ట్ 3 months పే స్లిప్స్, కౌంటర్ ఆఫర్ లెటరు, అప్డేటెడ్ రెజ్యూమ్, కరెంట్ కంపెనీ రిజిగ్నేషన్ అండ్ యాక్సెప్టెన్సీ, మెయిల్, కాపీ ఆర్ స్క్రీన్ షాట్, రిలీవింగ్ లెటరు, పాన్ కార్డు, PF, UN హిస్టరీ, UN కార్డు, సివిల్ స్కోర్ కూడా అడిగారండి ఈ కంపెనీ వాళ్ళు అయితే. సో ఓవరాల్గా ఊహించుకున్నంత భయంకరంగా అయితే ఏం లేదు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఎక్కువ ఏదో డాక్యుమెంట్స్ అడిగేస్తున్నారని తెలియదు. కాకపోతే ఏంటి అంటే ఇంటర్వ్యూ మాత్రం కొంచెం టఫ్గా జరుగుతుండొచ్చు. జాయిన్ అయిన తర్వాత కూడా మన సబ్జెక్ట్ వస్తే జాబ్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ఏ టెక్నాలజీ తీసుకున్నా కానీ ప్రాపర్ వేలో వెళ్ళాలి. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి డాక్యుమెంట్స్ అయితే ఇలా అడుగుతున్నారు. సేల్స్ ఫోర్స్లో అయితే మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. సేల్స్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ, అండ్ తర్వాత మల్టిపుల్ టెక్నాలజీస్, నాట్ ఓన్లీ సేల్స్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇలా అన్నింటిలో కూడా మంచి కాల్సే ఉన్నాయి. బట్ హైయెస్ట్ ప్యాకేజ్ చాలా మంది అడిగారు నన్ను. సేల్స్ ఫోర్స్లో హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత అంటే 45 లక్షలు నేను చూసాను నా కళ్ళతోటి. అంతకు మించి ఇంకెక్కువే ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే 45 లక్షలు కూడా ప్యాకేజ్ ఏంటి, డైరెక్ట్ కంపెనీ కాదు, పేరోల్ కంపెనీ ద్వారానే 45 లక్షలు అంటే డైరెక్ట్ కంపెనీకి ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్లీ ఎందుకంటే బెటర్ ప్యాకేజ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ కెరీర్ గ్యాప్ వాళ్ళు, నాన్ ఐటీ వాళ్ళు, లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకునే వాళ్ళు, లేకపోతే ఫ్రెష్గా కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, లేకపోతే కంప్లీట్లీ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకునే వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఒక 3-4 months or 6 months హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో త్రూ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ మనం మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకొని డెఫినెట్లీ స్విట్జర్లాండ్ ఇన్స్టిట్యూట్ని మనం సెలెక్ట్ చేసుకొని గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.